నమస్కారం. డివిఎన్ గ్లోబల్ సమర్పించు ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో యువత గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇవాళ మనం ఒక పేరెంట్ రోల్ ఎలా ఉంటుంది వాళ్ళ ఒక పిల్లల్ని పెంచడానికి అనే అంశంపై మాట్లాడుకుందాం. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు అనిరుద్ధ మేడం గారు. అనిరుద్ధ మిర్యాల, షీ ఈజ్ ది ఫౌండర్ ఆఫ్ వెయిట్ మోక్ష. అండ్ ఆవిడతో మాట్లాడి మనం ఒక పేరెంట్ రోల్ ఒక యూత్ని పెంచడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే అంశంపైన ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ మేడం. మనం చాలా అంటాం, గురుదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని ఈ మూడు మనం జనరల్గా చెప్తాం. అంటే అందరికంటే ఎక్కువ ఈ మాతృదేవో భవ, పితృదేవో భవ అన్నది ఎక్కువ వస్తుంది. అంటే పిల్లలకి పెంపడానికి ఈ ఒక మాతది పిత అంటే ఒక పేరెంట్స్ రోల్ ఎంతవరకు ఉంటుందంటారు? ఇది అద్భుతమైన క్వశ్చన్, అలాగే ఇది చాలా పెద్ద ఆన్సర్ కూడా. ఎస్. సో ఎప్పుడైనా మదర్ ఎనర్జీస్ పిల్లల్ని నడిపిస్తూ ఉంటుంది పుట్టినప్పటి నుంచి కూడా. ఎస్. ఆవిడ థాట్స్ వీళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అది మనం ఇంకా దానికి పాజిటివ్ నెగిటివ్ అని పేర్లు పెడితే పెట్టొచ్చు, కానీ ఆవిడ స్థితిని బట్టే వీళ్ళది ముందుకెళ్తూ ఉంటుంది. అందుకని తల్లి యొక్క ఎనర్జీస్ని పెంచుకోవడం, ఈవెన్ పిల్లల్ని కంటాను అనే ఆలోచనకి ముందే మనలో ఉన్న అర్షద్ వర్గాలు రిలీజ్ చేసుకోవడము, మనలో ఉన్న నెగిటివిటీని రిలీజ్ చేసుకుంటే బాగా హయ్యర్ ఉన్న సోల్ మ్యాచ్ అవుతారు మన ఊంబికి. సో ఆటోమేటిక్గా మనకి అద్భుతమైన పిల్లలు వస్తారనమాట. సో వచ్చాక కూడా మనము మన ఆలోచనని ఎప్పుడు కూడా వాళ్ళు అద్భుతంగా పెరుగుతున్నారని, వాళ్ళు మంచిగా తింటారని, మంచిగా పడుకుంటారని, ఇలా భావనతో రోజు రోజుకి ఏం కావాలో ఆ భావనతో మనం ఉంటే ఆ భావనతోనే పెరుగుతారు. సో అక్కడ మీకు రిజెక్షన్ ఉండదు. ఎప్పుడైతే నా పిల్లలు తినరు, నా పిల్లలు పడుకోరు, ఇంకేదో చేయరు అని అంటారనుకోండి. నేను ఒకటి రీసెంట్గా ఒకరిని చూశానమాట. ఆవిడ కొడుకు అసలు పడుకోడు అని చెప్తుంది. ఓకే. ఆమె ప్యాటర్న్ని చూస్తే 6 PM పడుకోబెడుతుంది. 6 PM పడుకోబెడితే 8 వరకు పడుకుంటే నైట్ ఎక్కడ పడుకుంటారండి? ఇది అసలు బేసిక్ థింగ్. కానీ చెప్పినా అర్థం అవ్వదు వాళ్ళకి, అలా చేయొద్దు అన్న అర్థం అవ్వదు. కానీ అలా నెగిటివ్గా అంటే అలా అంటూనే ఉంటారు, పడుకోడు అని. సో మీరు అది కంటిన్యూస్గా జపంలాగా చేస్తే అటు యూనివర్స్ ఇటు కొడుకు అందరు కూడా ఓహో పడుకోవద్దేమో మా అమ్మకి అనుకుంటారు అని వేరే టైంలో పడుకుంటారు. వాళ్ళకి కావాల్సిన నిద్ర వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇక్కడ మనము ఏం మాట్లాడుతున్నాము, అలాగే యువత అంటే ఇది పుట్టినప్పటి నుంచి చెప్తున్నా కదా, అలాగే యువత వరకు వచ్చాక వాళ్ళని చాలా సెన్సిటివ్ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళలో ఎన్నో చేంజెస్ వస్తూ ఉన్నప్పుడు మనము తల్లిదండ్రులుగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. కానీ ఇంకా నువ్వు ఇది చేయట్లేదు, రాత్రి ఎందుకు లేట్ వస్తున్నావు, ఇలాంటివి మరి అడగకుండా ఎలా ఉంటాము, ఎలా కోప్పడకుండా ఉంటాం అంటారు. సో ఈ తరుణంలో నేనేం చెప్తా అంటే మనం ఒక 3 కేటగిరీస్ కింద మనం విభజించుకుందాం. అంటే 5 to 10 ఒక కేటగిరీ అవుతాయి. అలాగే 10 to 15, తర్వాత 15 and above ఈ 3 కేటగిరీలో మీరు అనలైజ్ చేసి చెప్తారా కేటగిరీ వైజ్? అంటే చిన్నతనంలో ఎక్కువ ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పుట్టినప్పటి నుంచి ఉంటుంది సార్. ఎందుకంటే ఫుడ్ తినరంటారు, పాలు తాగరంటారు, పడుకోరంటారు, ఏడవట్లేదంటారు, ఏడవకపోతే ఏడుస్తున్నారంటారు. సో ప్రతిదీ ఆ దృష్టితో తల్లికి ఇంకోటి తల్లి గిల్ట్ అంటూ ఒకటి ఉంటుంది. ఆయన పాలు తాగకున్నా నేను నా కారణమే అనుకుంటుంది. ఎప్పుడైతే బర్త్ అవుతుందో అప్పుడు కొన్ని చేంజెస్ జరుగుతాయి ఉమెన్లో. నెంబర్ వన్ చేంజ్ ఏంటంటే వాళ్ళకి సెకండ్ చక్ర ఓవర్ యాక్టివేట్ అవుద్ది. అక్కడ మనకి యాక్చువల్లీ కాళీమాత అంటారు అక్కడ. సో అది యాక్టివేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒకలాంటి మనం ఉగ్ర రూపంలోకి వెళ్తాం. మనం బాగా అంటే ఇప్పుడు హస్బెండ్ ఏదన్నా అడిగినా కోపంగా ఆన్సర్ చేయడము, ఇంకా తాండవిస్తాం మనం. ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ మైండ్. సో చాలా అగ్రెసివ్గా చెప్తాం, చిన్నగా చెప్పేది. ఎందుకంటే అక్కడ అది ఆ మార్పు జరిగింది కాబట్టి. అందుకే చూడండి మన ఓల్డెన్ డేస్లో తల్లి దగ్గర ఉంచుతారు 6 నెలలు, హస్బెండ్ దగ్గర ఐలాస్ దగ్గర ఉంచారు. ఎందుకంటే తల్లి తీసుకోగలుగుతుంది, మా అరిసినా ఏం చేసినా తల్లిదండ్రులు వాళ్ళు క్షమిస్తారు. హస్బెండ్ దగ్గర అది అవ్వదు కదా. సో మాకు యుఎస్లో ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే యుఎస్లో అక్కడే బేబీ పుట్టాలని తల్లిదండ్రులు ఒక్కోసారి వెళ్తున్నారు, రావట్లేదు, కానీ హస్బెండ్ అయితే ఉంటున్నారు, ఓసారి ఇల్లాస్ వస్తున్నారు టేక్ కేర్కి. సో అది పెద్ద ఇష్యూ అయ్యి చాలా మటుకు డివోర్స్లు అవుతున్నాయి ఆ టైంలో. ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు, ఇది ఇలా అవుతుంది, ఆ స్త్రీ అలా ఉంటుంది
మేము కొంచెం కామ్గా ఉండి సర్దుకుపోవాలి 6 నెలలు అన్నది జ్ఞానం లేదు కదా సార్. అంటే ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు టకటక చేసేస్తాం ఏ జ్ఞానం ఇవ్వకుండా. ఒక వైఫ్గా ఎలా బిహేవ్ చేయాలి, ఒక హస్బెండ్గా ఎలా బిహేవ్ చేయాలి, అత్తమామలకి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, తల్లిదండ్రులకి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక అల్లుడు వస్తే ఈ రెస్పాన్సిబిలిటీ టీచ్ చేయకనే పెళ్లి చేస్తాం. అవును. సో అది గాల్లో దీపం పెట్టినట్టు అంటా నేను. అట్లా కాదు, మనము ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకు ఒక మెంటోర్ ఉండాలి, ఉంటే అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారు. ఇవన్నీ సింపుల్ థింగ్స్ గో త్రూ అయ్యేవి. కానీ దాన్ని మనము పెద్దవి చేసుకుని దానిలో సఫర్ అవుతూ 10 మందిని సఫర్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తాం. అవసరం లేదు మీరు అలా లీడ్ చేయడం, రైట్? ఎందుకంటే మీరు మనము అంటే కరెక్ట్ పాత్రలో కరెక్ట్ మాట్లాడితే అసలు ఎక్కడ ఏ ఇష్యూ అవ్వదు. ఏ ఏజ్ పిల్లలకి అవ్వదు, తల్లిదండ్రులకు అవ్వదు, అత్తమామకి అవ్వదు. కానీ ఇక్కడ చేంజెస్ రావడం వల్ల నెంబర్ 1 ఆ చేంజ్ వస్తుంది. నెంబర్ 2 ఇంకో చేంజ్ ఏమొస్తుందంటే గిల్ట్ అన్నది పుడుతుంది. ఓకే, మీరు ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేయండి ఎవరైనా అయితే అన్నిటికీ నా తప్పే అనుకుంటాం. బాబు పడుకోకపోయినా, పాలు తాగకపోయినా, ఏది చేయకపోయినా నా మిస్టేకే అనుకుంటాం. నేను ఫస్ట్ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే ఫస్ట్ అదే చెప్తా, ఈ 2 చేంజెస్ అవుతాయి, గిల్ట్ అన్నది పక్క పెట్టును అంటే వాళ్ళు మళ్ళీ కాల్ చేసి చెప్తారు, అబ్బా నాకు చాలా హెల్ప్ అయింది అది, నేను ఎప్పుడైతే కాన్షియస్గా నేను గిల్ట్ ఫీల్ కావద్దు, దిస్ ఈస్ ద ప్రాసెస్ అని అనుకున్నాను, నా లైఫ్ చాలా బాగా అయింది అంటారనమాట. అంటే అది మనం సింపుల్, నేను ఒక వర్డ్తో ఎడ్యుకేట్ చేశా కదా, సింపుల్ ఎడ్యుకేషన్ అది. అయితే అలా ఈ చేంజెస్ తర్వాత ఎప్పుడైతే మనం పిల్లల్ని యాక్సెప్ట్ చేసి, సరే ఇప్పుడు ఒక్కోసారి వేరే డైమెన్షన్ కిడ్స్ వస్తారు, వచ్చినప్పుడు వేరే ప్లానెట్స్లో ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళు పడుకోరు, వాళ్ళు తినరు ఫుడ్. ఓకే, వాళ్ళు బ్రీత్ స్కిన్ ద్వారా చేస్తారు ఫుడ్, ప్లస్ వాళ్ళు పడుకోరు, వాళ్ళకి నిద్ర అంటూ లేదు. ఓకే, సో ఆ డైమెన్షన్లో అట్లా ఉంటుంది. సో వచ్చాక టైం పడుతుంది కదా వాళ్ళకి అడ్జస్ట్. మళ్ళీ హైపర్ యాక్టివ్ ఉంటారు, వాళ్ళ ఎనర్జీస్ చాలా హై ఉంటాయి. ఒకసారి ఇలా చేతులు అంటుంటారు, పరిగెత్తుతుంటారు, ఒక దగ్గర నించోరు, ఒక దగ్గర కూర్చోరు, చాలా యాక్టివ్ ఉంటారు వాళ్ళు. ఓకే, సో చాలా మంది దీన్ని అది ఒక డిసీజ్ లాగా డాక్టర్స్ అని దానికి టాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళని కామ్ చేసి అట్లా చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు పుట్టే పిల్లలందరూ కూడా ఇదేంటి అంటే చాలా హయ్యర్ వరల్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళు. అయితే వీళ్ళందరికీ క్రిస్టల్ చిల్డ్రన్ అని కూడా అంటారు కదా, అమెరికా లాంటి కంట్రీస్ లో టాబ్లెట్లు ఇస్తున్నారు, ADHD అని. వాళ్ళందరికీ ఒక్కొక్క పేరు పెట్టేసి నీకు వాళ్ళకి ఇది ఉంది అని చెప్పేసి, లేకపోతే మెంటలీ రిటార్డెడ్ అని. ఇప్పుడు టెస్లా ఓనర్ కూడా ఓకే అంతే కదా, అతను మెంటలీ రిటార్డెడ్ అని పెట్టేశారు పేరు, కానీ వేరే డైమెన్షన్ నుంచి వచ్చాడు కనిపెట్టడానికి. సో అలా మనము ఎప్పుడైతే ఒక ఆ కిడ్ని రికగ్నైజ్ చేసి ఒక స్విమ్మింగ్లో, స్పోర్ట్స్లో, అంటే అతని ఎనర్జీస్ని డిప్లీట్ చేయాలి మనం. ఓకే, ఎనర్జీస్ చాలా హై ఉన్నాయి, పడుకోలేరు వాళ్ళు, కూర్చొని తినని కూడా తినలేరు, అంత హై ఉంటాయి. సో ఒక 100 laps స్విమ్మింగ్ అని ఇలా చేయించామనుకోండి, అంటే వాళ్ళు ఛానలింగ్ ఆఫ్ ఎనర్జీ చేస్తే మంచిదంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఏజ్ గ్రూప్ అంటే 0 నుంచి 8 to 10 years దాకా ఈ పరిగణనలో తీసుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు వాళ్ళు పెరుగుతూ ఉంటే ఇంకా చిన్నప్పుడు బాగా హై ఎనర్జీస్ ఉంటాయి. ఓకే, మీరు అన్నట్టుగా 2 years 3 4 5 దాకా హయ్యర్ ఉంటాయి. ఎప్పుడైతే మనం వాళ్ళని భయాలు నేర్పించి, నిన్న నేను పైకి వెళ్తూ ఉంటే లిఫ్ట్ దగ్గర వాళ్ళ పిల్లలు 11-12 o'clock వరకే వచ్చేసారు, చిన్నగా ఉన్నారు, 2 పిల్లలు, ట్విన్స్ అనుకుంటా. ఓకే, 3.5 years ఉంటాయి, క్యూట్గా మాట్లాడుతున్నారు. అతను అది వాచ్మ్యాన్ ఎవరో వచ్చి, మీరు స్కూల్ మొత్తం అవ్వలేదు, మళ్ళీ స్కూల్కి పంపిస్తా, ఇప్పుడు వెళ్తారా అని. అంటే అది స్కూల్ అంటే భయాన్ని క్రియేట్ చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు అప్సెట్, ఇప్పుడు ఏదన్నా పని చేయకపోతే నేను ఇప్పుడు స్కూల్కి పంపిస్తా అంటారు. అంటే ఏంటి, స్కూల్ అంటే నెగిటివ్, అంటే ఒక భయము. స్కూల్కి వెళ్ళడం అంటే పనిష్మెంట్, అది పనిష్మెంటే ఇస్తున్నారు కదా అక్కడ. లేకపోతే నేను హాస్టల్లో పడేస్తా అంటారు, అంటే హాస్టల్ అంటే పనిష్మెంట్. సో ఇవన్నీ మనము బ్రెయిన్లో పెట్టి సడన్గా ఒకరోజు హాస్టల్లో వేస్తే ఎలా వెళ్తాడు కిడ్? ఏ ఫీలింగ్తో వెళ్తాడు? అమ్మ నన్ను పనిష్ చేస్తుందనే ఫీలింగ్తో వెళ్తాడు కదా. సో అందుకని మాట చాలా ఇంపార్టెంట్. ఒక మదర్ నోట్లోంచి వచ్చే ప్రతి పలుకు ఇంపార్టెంట్. మనం ఏం మాట్లాడతాం, ఏం చేస్తాం అన్నది. సో ఆ పలుకే వాళ్ళలో బ్లాక్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, పెద్దగా అయ్యాక ఆ బ్లాక్స్ తీయడానికి రిట్రీట్స్ చేస్తున్నాం. ఆ బ్లాక్స్ పెట్టింది ఎవరు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు చాలా మంది అంటే మదర్ వాళ్ళు పిల్లలు వింటలేదు అనేసి నిన్ను ఒక డార్క్ రూమ్ లో వేస్తా అనేసి అంటూ ఉంటారు. అది కూడా తర్వాత ఒక భయం కింద ఏర్పడుతుంది అంటారా? ఇంకా భయమే కదా సార్ అది. డార్క్ అంటే భయాన్ని నేర్పిస్తున్నారు. ఫాదర్ వస్తాడు ఇప్పుడు
కొడతాడు, ఫాదర్ అంటే భయం నేర్పిస్తున్నారు. సో అక్కడికి వెళ్తే అక్కడ నీకు డార్క్ ఏమో దయ్యాలు ఉంటాయి అంటారు, దయ్యం అంటే భయం నేర్పిస్తున్నారు. దయ్యాలు మనం ఏమి చేయవు, ఉంటాయేంటి, రైట్? సో ఉంటాయి, ఈ స్పిరిట్స్ ఉంటాయి. అయితే ఏంటి, భగవంతుడు ఉంటే స్పిరిట్స్ ఉంటాయి, గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి, గుడ్ ఉంటే బ్యాడ్ ఉంటుంది. సో ఇట్స్ ఓకే. సో ఇలాంటివి మనము భయాలు నేర్పించడం వల్ల వాళ్ళ శక్తి కోల్పోతారు, వాళ్ళు ఇక్కడ వచ్చిన పర్పస్ తగ్గిపోతుంది. అంత ధైర్యంగా అంత ఇష్టంగా చేయలేరు. ఒక్కోసారి జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ జన్మలో వాళ్ళు చేయాల్సింది నేర్చుకోవాల్సింది నేర్చుకోలేకపోతే మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఓసారి నేను ఇందులో ఎకోస్ ఆఫ్ ద సోల్ బుక్ లో ఏముందంటే ఆ అమ్మాయి గుడ్డిగా పుడుతుంది అనమాట. సో అది ఆమె చూస్ చేసుకుంది అని మనం అనుకుంటాం, గుడ్డిగా ఎందుకు చూస్ చేసుకుంటాం, రైట్? సో అయితే ఆవిడ ఏం చెప్పిందంటే, ఆ సోల్ ఏం చెప్పిందంటే, ఈ ఎకో బైడెన్ అనే ఆమెకి సోల్స్ తో మాట్లాడుతుంది అనమాట. ఇప్పుడు నేను అంటాను, నేను ఈ జన్మ ఎందుకు తీసుకున్నాను అంటే ఆమె నా సోల్ తో మాట్లాడి చెప్పగలుగుతుంది, ఆమెకు ఆ కెపాసిటీ ఉంది. అయితే ఆవిడ ఏం చెప్పిందంటే, ఈమె ఎన్నో జన్మలు ఎత్తిందంట, 100,000 జన్మలు, డబ్బు సంపాదించింది, ఇది చేసింది, కెరీర్ అన్ని సాధించింది, కానీ ఎప్పుడు కూడా స్పిరిచువాలిటీ పోలేకపోయింది. అంటే ఈ భౌతికత్వంలోనే ఉంది, డబ్బు సంపాదన, పిల్లల్ని పెంచడం. ఇంకా లాస్ట్కి ఇది లాభం లేదని ఆమెకు అంత నాలెడ్జ్ అన్నీ అంటే జనరల్గా ఉంది అనమాట, కరేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ స్పిరిచువాలిటీ పోలేకపోతుంది. ఇంకా ఆమె ఇంకా ఎదగదు కదా సోల్, అందుకని ఆమె గుడ్డి దానిలాగా, అంటే ఎప్పుడు లోపలే ఉంటాం కదా మనము, ఐస్ లేకపోతే ఏం చేస్తాం, మన ఇంద్రియాలు సూపర్ పని చేస్తాయి, మనం ఎప్పుడు మనలో మనం రమిస్తాం కదా. న్యాచురల్లీ ఆవిడకి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది కదా, అందుకని ఆమె ఇన్ని జన్మలు వేస్ట్ చేసుకున్నా నేను అని ఆమె అలా వచ్చిందంట. సో ఆమె నిజంగానే ఆమె ఎన్లైటన్ అయ్యి చాలా మంది గుడ్డి వాళ్ళని ఎన్లైటన్ చేస్తుంది. సో ఎంత అద్భుతమైన జన్మ అది. సో మనం అట్లా పిల్లల్ని వాళ్ళు దేనికోసమైతే వస్తారో అది మనం రికగ్నైజ్ చేయాలి. సో ఇప్పుడు వాళ్ళు అంటే చాలా మటుకి పేరెంట్స్ ఏమంటారంటే కనుక ఈ 12 years నుంచి ఇది 18 years వచ్చేంత వరకు చాలా ప్రాబ్లమాటిక్ గ్రూప్ అని చెప్తూ ఉంటారు. సో అంటే ఈ ఏజ్ సెగ్మెంట్లో మరి అంటే పేరెంట్స్ మన వాళ్ళ పిల్లలకి ఏ రకంగా గైడెన్స్ ఇవ్వాలంటారు? అయితే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్కి నచ్చకపోవచ్చు, ఎందుకంటే నేను 99% పేరెంట్స్దే అంట హ్యాండ్, వాళ్ళు ఏది ఉన్నా కూడా, వాళ్ళు ఏ మార్గంలోకి వెళ్ళినా. అదేంటి మేడం వాళ్ళకి ఫ్రెండ్స్తో అలా అయ్యాడు, మరి మీరు మనం గుర్తించలేమా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి 15 or 16 ఉన్నాడు. ఒక ఒక ఇంటికి వెళ్తే అక్కడ పార్టీ లాగా ఉందన్నమాట. అయితే వాళ్ళు అప్పుడే వచ్చారు, ఆ అబ్బాయి చేతిలో బ్యాగ్ ఉంది, ఏది స్కూల్ బ్యాగ్ టైపు. వాళ్ళ అమ్మ తీసుకుపోయింది లోపల పెడదామని, గట్టిగా అరిచాడు, నువ్వు నా బ్యాగ్ టచ్ చేయొద్దన్నా కదా, ఎందుకు టచ్ చేసావు, ఎందుకు అని అరిచాడు. ఆ క్షణమే నాకు తెలుసు ఆ బ్యాగ్లో సంథింగ్ హైడింగ్ ఉందని. అంటే వాళ్ళ ఒక మదర్ వాళ్ళ అబ్బాయిని ఆ బ్యాగ్ తీసుకొస్తుంటే దాంట్లో ఏముంది అని అడిగినందుకు చాలా అతను వైలెంట్గా రియాక్ట్ అయ్యారు. సో తర్వాత ఏమైందో కొంచెం చెప్పండి. అయితే ఆ అబ్బాయి తర్వాత రియలైజ్ అయ్యాము, అబ్బాయి కొంచెం ఈ సిగరెట్స్ తీసుకుంటాడని, రూమ్ కూడా అలో చేసేవాడు కాదట. తర్వాత నాకు వాళ్ళ మదర్ కౌన్సిలింగ్ లో చెప్పిందనమాట, నన్ను రూమ్ కూడా అలో చేసేవాడు కాదు, రూమ్ నాక్ చేయాలి, చేసాక కూడా వాడే బయటకు వచ్చేవాడు కానీ రూమ్ లోకి అలో చేసేవాడు కాదు. సో ఏమవుతుందంటే ఇలా ఈ సిగరెట్స్ ఇలా తీసుకున్నప్పుడు మీకు ఆ రూమ్ లో క్యూకంబర్, ఆరెంజ్ ఇలాంటి స్మెల్స్ వస్తాయి, అంతేగాని సిగరెట్ స్మెల్ రాదు. ఇవాళ రేపు లేటెస్ట్ టెక్నాలజీస్, ఏ స్మెల్ రాదు, పొగ రాదు, తాగుతాయి. అది ఊరికే ఇలా ఒక USB లాగా ఉంటుంది చిన్నది అంతే. సో అది అక్కడ ఉన్న పేరెంట్స్ గుర్తుపట్టలేరు, అందుకని ఫస్ట్ పేరెంట్స్ ఎడ్యుకేట్ అవ్వాలి. ఇవాళ రేపు ఏముంది, ఎలాంటి ఇది వస్తుంది, ఎలా రికగ్నైజ్ చేయాలి, ఇలాంటివి షోస్ చూస్తూ వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి. అయితే ఇంకోటి, ఎప్పుడైతే మనని వాళ్ళు చేసే పనికి నువ్వు ఇది వద్దు అని మనం ఖండిస్తారో, మన రూమ్కి రావద్దు అంటారో, రూములలోనే ఉండి ఏదో వీడియోలు చూడడము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ మనని వద్దు అన్నారు అంటేనే అక్కడ ఫిషింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్నప్పటి నుంచే మనం స్టోరీస్లో డ్రగ్స్ ఏం చేస్తాయి, సిగరెట్స్ ఏం చేస్తాయి మన హెల్త్కి అన్నది 3Dలో బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, డ్రాయింగ్ చేసి వీడియోస్ చూపించి చిన్నప్పుడే మనతో పాటు కూర్చోపెట్టుకుని చూపించాలి. ఈవెన్ ఎనిమల్స్ ని ఎట్లా సఫర్ చేస్తున్నారు ఈ కట్టింగ్ కి, ఇవన్నీ మనం చూపించామనుకోండి చిన్నప్పుడే, ఆటోమేటిక్ గా వాళ్ళు మనం అనుకున్న దిశకి వెళ్తారు. సో ఎందుకంటే వాళ్ళ మైండ్ లో ఓహో ఇది కాదు, ఓహో నేను ఇలాంటి ఫ్రెండ్ ఉంటే ఇలా మాట్లాడాలి,
అన్నది వాళ్ళకి అవగాహన ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండొద్దు, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఎక్కాలి దే నో ఆల్రెడీ. మనం ఎడ్యుకేట్ చేసాం. మనం అన్నాం కదా పెళ్ళికి ముందు ఎడ్యుకేట్ చేయాలని, అలాగే పిల్లల్ని కూడా ఆ దశలోకి వెళ్ళే ముందే ఎడ్యుకేట్ చేయాలి. అంటే 12 to 18 కేటగిరీ ఇస్ ది క్రూషియల్ కేటగిరీ అంటారు. అంటే పేరెంట్స్ ఎక్కువ ఇక్కడ ఈ సెగ్మెంట్ లో కూడా ఎక్కువ ఫోకస్ చేయాలంటే ఈ ఏజ్ గ్రూప్ ముందు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ కాళ్ళది సర్జరీ అయింది 50 years అప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఒక 5 ఏళ్ల ముందు నుంచి మోకాలు ఎక్సర్సైజ్ చేస్తాను టు అవాయిడ్ దట్. లేకపోతే అది హెరిడిటరీ అంటారు, పోయి మళ్ళీ సర్జరీ చేయించుకుంటారు. దాన్ని అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు మన ఫ్యామిలీస్ లో ఏమున్నాయి. సరే క్యాన్సర్ ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, వాటిని ఏం చేస్తే ప్రివెంట్ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్ తీస్తే మొత్తం ఉంది, ప్రపంచం ఉంది, గూగుల్లో అయినా ఏఐలో అయినా. నేర్చుకొని దానికి కావాల్సినవన్నీ చేయండి. అలాగే పిల్లల్ని ఆ యూత్ లోకి వెళ్తున్నారు అంటే యూత్ లో ఏమేమి ఇష్యూస్ ఉంటాయి, వాటికి పిల్లల్ని ఎలా ట్రైన్ చేయాలి, అది ముందే ట్రైన్ చేశారనుకోండి మీరు, అసలు 0 issues ఉంటాయి. ఇప్పుడు మా పిల్లలకి 0 issues, ఎందుకంటే దే నో హౌ టు వేర్ టు గో, వేర్ నాట్ టు గో, హౌ టు హ్యాండిల్, ఎలాంటి ప్లేస్లో వచ్చేసేయాలి, ఇంకా ఫర్దర్ ఉంటే ఏం ఇష్యూస్ అవుతాయి వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇంకా నేను ఏంట్రా అప్పుడే కట్ చేయగానే వచ్చేసారు బర్త్డే కేక్ అంటే, మరి 9కే వచ్చేసారు అంటే నీకు తెలియదమ్మా అక్కడ దీని తర్వాత ఏమవుతుందో అంటారు. యూ డోంట్ వాంట్ టు నో అంటారు. నేను ఓకే అంట. అట్లా నా పిల్లలు కొన్ని ఎడ్యుకేట్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే ఈ అందరూ చాలా మంది 90% ఈ సిగరెట్స్ వీటిలోకి వెళ్ళారట. చాలా మంది ఈ సిగరెట్స్కి ఏం కాదు అనేది ఒకటి వాళ్ళు కంపెనీ వాళ్ళు స్ప్రెడ్ చేశారు. కానీ ఒక అబ్బాయి ఇలాగే వీళ్ళందరూ కలిసి మానేయమని చెప్పారనమాట, పిల్లలందరూ కలిసి. సరే నా అబ్బాయి మానేస్తే 3rd day వరకు అతనికి షివరింగ్, అసలు ఏమీ టాయిలెట్ రాకపోవడం, మొత్తం అంటే ఆర్గన్స్ అన్ని పని చేయకపోవడం, బ్రెయిన్ కూడా మెమరీ లాస్, అసలు ఏది అసలు చదవలేకపోయాడు, ఫోకస్ గుర్తేది లేదు క్లాస్లో చెప్పింది. అలా అయ్యేసరికి ఇంకా అందరూ మళ్ళీ స్టార్ట్ చేయన్నారట. అంత సివియర్. అంటే ఇమాజిన్, అది మంచిది ఏం కాదు మీకు ఎఫెక్ట్ అన్నది అది రాంగ్. ఇప్పుడు డ్రగ్స్ కూడా ఇండియాలో డ్రగ్స్ అంటే అంటే అది ఒక లీఫ్ కొకైన్ది, ఆ లీఫ్ కూడా ఇప్పుడు లీగలైజ్ చేసిండ్రు అక్కడ. దాంతో కూడా మానేస్తే ఇప్పుడు ర్యాట్స్ మొన్న మళ్ళీ రీసెర్చ్ చేస్తే ర్యాట్స్కి ఎప్పుడైతే ఇచ్చి మానేశారో అవి ఫుడ్ తినక చచ్చిపోయాయి, అదే కావాలని అడిగాయి, అవి చచ్చిపోయాయి అన్ని ర్యాట్స్. సో ఈ లెక్క ప్రకారము ఈ యువతకి ఇప్పుడు చాలా మంది దాంట్లో ఉన్నారు, ఆ డ్రగ్స్ దాంట్లో ఏంటి మంచిది సర్లే ఇది ఒక ఆనందాన్ని ఇస్తుంది, అంటే టెంపరరీ స్టిమ్యులేషన్ ఇస్తుందని చాలా మంది తీసుకుంటూ ఉంటారు. సో ఇది ఆనందం ఇస్తుంది అనుకుంటూ తీసుకుంటారు కదా. ఒకసారి స్టార్ట్ చేశాక ఇంకా అది మళ్ళీ బ్రెయిన్ మళ్ళీ కోరుకుంటూ ఉంటుంది, మనలో ఉన్న సెల్స్ అన్నిటికీ అలవాటు అవుతుంది కదా, మళ్ళీ కావాలంటది. సో వెళ్ళి వాళ్ళకి ఎంత డబ్బైనా పెట్టి తీసుకుంటా ఉంటారు. ఇంట్లో దొంగతనాలు స్టార్ట్ చేస్తారు, ఎక్కడ డబ్బున్నా తీసుకుంటారు. రీసెంట్గా కూడా ఒక ఆవిడ చిన్నప్పటి నుంచి ఒక కిడ్నీ బ్యాంక్ అంటూ పెట్టేదంట. ఆ అబ్బాయి 12th grade ఇంటర్మీడియట్ 2nd year అప్పుడు మొత్తం ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి దీనికే వాడాడు. అసలు ఇంట్లో చెప్తే వినకపోవడము, ఇంకొల్టో అమ్మను అరవడము. ఆవిడ సింగిల్ మదర్, ఫాదర్ లేరనమాట. నాకు నాన్న లేకుండా చేసావని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ అరవడం అనమాట. కొందరికి అది తీసుకుంటే కూడా పడదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, అరుస్తారు, మాట్లాడతారు. చాలా మంది ఇండియన్స్కి అది పడట్లేదు. సో ఇప్పుడు కొత్తగా ఫెంటలిన్ అని ఒకటి వచ్చింది డ్రగ్. అదేం చేస్తుందంటే చైనా ఒకప్పుడు అంటే బ్రిటిషర్స్ వాళ్ళకి ఇలాంటి డ్రగ్ ఏదో ఇచ్చి యూత్ని అందరినీ చచ్చిపోయారట అది తీసుకోవడం వల్ల. ఇదేదో 100 ఏళ్ళ కింద జరిగింది అని విన్నా నేను, నాకు ఎగ్జాక్ట్లీ ఆ పేరు తెలీదు. అయితే ఇప్పుడు మళ్ళీ చైనా యుఎస్ మీద ఈ కంట్రీస్ మీద అటాక్ చేస్తుంది. సో యుఎస్కి డైరెక్ట్ ఆ డ్రగ్ పంపరాదు కాబట్టి మెక్సికోకి సప్లై చేసి, మెక్సికో అయితే మాకు బార్డరే కదా, లారీలలో వచ్చేయచ్చు. సో వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి ఒక లారీ వచ్చినా కొన్ని కోట్ల మందిని చంపేయగలుగుతుంది. అది ఇంత చాలు. అది మనకి యాక్చువల్లీ మనకి ఇప్పుడు సర్జరీస్కి వాడతారు 0.2 grams ఫెంటలిన్ అని. అయితే అనస్థీషియాకి అంటే మనం ఆ డ్రగ్ మనకి డాక్టర్స్ ఇస్తేనే మనం కొన్ని గంటలు మనకు తెలియకుండా పడుకుంటాం. అయితే ఈ పర్టికులర్ డ్రగ్ 2 grams అంటే 20 times ఎక్కువ ఇస్తున్నారు. అదేం చేస్తున్నారు, రెగ్యులర్గా ఈ లీగలైజ్ అయిన దాంట్లో కలుపుతున్నారు. కలిపేసరికి పాపం యువత తీసుకుంటే ఏమవుతుంది, ఇమీడియట్ హార్ట్ ఫెయిలియర్, ముక్కులోంచి బ్లడ్ వచ్చి చనిపోతున్నారు. అట్లా ఎంతమంది మన ఇండియన్స్ కూడా చనిపోయారు ఈ ఇయర్, లెక్కలేదు. దాన్ని ఎక్కువ బయట తీసుకురావట్లేదు అంటే అందరు ప్యానిక్ అవుతారని. బట్ ఇది సొసైటీలో ఇప్పుడు ఉంది. అది
మొన్న కూడా మాకు ఇలాగే తెలిసిన ఫ్యామిలీ అబ్బాయి గారు పోతే మా హస్బెండ్ వెళ్ళి కొంచెం సపోర్టింగ్గా ఉన్నారు. మా ఆయనకి ఇంకా అసలు లోపల నుంచి ఇంకా దీన్ని అసలు రెవల్యూషన్ తీసుకురావాలి దీన్ని అని మా ఆయన కూడా, ఆయన అంతకుముందే బాగా యూత్కి చెప్తారు. సో అంటే మనం ఫర్దర్గా వెళ్తే కనుక సో అంటే పేరెంట్స్కి అంటే ఎస్పెషలీ అంటే ఇద్దరు పేరెంట్స్ కూడా జాబ్ చేస్తుంటే అలాంటి కేటగిరీలో ఉన్నప్పుడు మరి వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం కావద్దు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మరి పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలంటారు పిల్లలు? అంటే ఇప్పుడు నేను వర్కే, మా ఆయన వర్కే, ఇద్దరం వర్క్ చేసే వాళ్ళమే. ఓకే. కానీ పిల్లల ఎనర్జీ తెలిసిపోతుంది, వాళ్ళ అబద్ధం ఆడేది, వాళ్ళు తప్పించుకునేది, వాళ్ళ మాట తెలిసిపోతుంది, నిమిషంలో తెలుస్తుంది. నాకు ఒకసారి ఇట్లాగే హార్స్కి, మాకు 3 హార్సెస్ ఉండేవి. ఓకే. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు, టాకింగ్ అబౌట్ 5-year-old ఎల్కే ఫస్ట్ గ్రేడ్ ఏమో ఉన్నాడు మా పెద్ద అబ్బాయి. ఓకే. నేను ఫీడ్ చేశాను అన్నాడు. స్కూల్కి పోయే ముందు వాటికి వాటర్ పెట్టాలి, ఫీడ్ చేయాలి. నాకు ఆ ఫీడ్ చేశాను అన్న ఫేస్ వర్డ్ నేను గుర్తుపట్టా, చేయలేదని. ఇమీడియట్ నువ్వు చేయలేదు, అబద్ధం ఆడుతున్నావు అంటే ఇంకా మా ఆయన కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటికి ఫుడ్ ఉండకుండా ఉంటుంది నాన్న రోజంతా, ఇమాజిన్ నీకు ఇవ్వకపోతే ఎట్లుంటుంది, అవి చెప్పలేవు ఎనిమల్స్, నువ్వైతే ఆకలి అవుతుందని చెప్పగలుగుతావు అని చేస్తే ఇంకా ఆ రోజు నుంచి వాడి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చి ఆ రోజు నుంచి హీ నెవర్ డిడ్ దట్ మిస్టేక్. ఓకే. మేము అట్లా కాకుండా కోప్పడి ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు అట్లా చేసినావు, ఇంకోసారి అట్లా చేసి ఊరుకోము అంటే ఆ చేంజ్ వాళ్ళలో ఉండదు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. అరవడం ఒకటి, కోప్పడము, అరవడం ఒకటి, ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎందుకోసం ఇవ్వాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇది మనం మొదటి నుంచి చేసుకుంటూ వెళ్తే మన బాడీని ఏం చేస్తుంది, ఈ సిగరెట్ వల్ల, డ్రగ్స్ వల్ల, దీనివల్ల మొదటి నుంచి ఈవెన్ రాంగ్ ఫ్రెండ్స్ వల్ల ఏం చేస్తుంది, రైట్ ఎనర్జీస్ని ఎట్లా గుర్తుపట్టి చేసుకోవాలి, ఇవి మీరు ఇంకోటి ఫుడ్ ఒకటి. అంటే పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు అంటే ఈ వర్క్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ గురించి కొన్ని టిప్స్ ఇస్తారు. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేస్తుంటారు, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ దాంట్లో హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తుంటారు. సో అలాంటి టైంలో అంటే పిల్లల్ని ఎలా జాగ్రత్త చూసుకోవాలి, ఎలా వాళ్ళని ముందు తీసుకెళ్ళాలి, వాళ్ళ భవిష్యత్ గురించి కొన్ని టిప్స్ చెప్తే. నెంబర్ 1 థింగ్ డిన్నర్, కలిసి డిన్నర్ చేయడం. ఆ డిన్నర్ లో ఈ రోజు ఏమైంది అన్ని పిల్లల్ని క్వశ్చన్ వేయాలి. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, పిల్లలకి జ్ఞానం ఇవ్వాల్సిన అవసరం లేదు, క్వశ్చన్ వేయాలి. ఇప్పుడు మీరు నన్ను వేస్తే క్వశ్చన్ నాలో ఏముంది అన్నది వస్తుంది కదా బయటికి, అలాగే పిల్లల్ని క్వశ్చన్ వేయాలి. నాన్న ఈరోజు స్కూల్లో ఏమైంది, కాలేజీలో ఏమైంది, ఎవరెవరితో వెళ్ళావు, ఎలా అయింది అని మనం అంటే ఏమవుతుంది, ర్యాపో పర్సనలైజ్డ్ అవుతుంది, ర్యాపో బిల్డప్ అవుతుంది. దీనికైతే టైం లేదని ఎవరు అన్నారు కదా. వీలైతే బ్రేక్ఫాస్ట్ అప్పుడు కొంచెం కష్టం, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వెళ్తారు. లేకపోతే కూర్చోండి అక్కడ వాళ్ళతో, వాళ్ళు ఒక టైంలో మనం ఒక టైంలో వెళ్తే ఒక 5 నిమిషాలన్నా వాళ్ళతో కూర్చోండి. ఈవినింగ్ వాకింగ్ 15 minutes అన్నా పిల్లలతో వాక్ చేయండి. అది నాకు ఫేవరెట్ టైం, మా పిల్లలతో వాక్ చేయడం. అసలు ప్రపంచంలో ఏమేమవుతుందో చెప్తారు నాకు. ఈవెన్ బిజినెసెస్ గురించి చెప్తారు, ఫైనాన్సెస్ గురించి చెప్తారు, నాకు స్టాక్స్ గురించి చెప్తారు. ఇప్పుడు కొంచెం పెద్దగారు కదా, అన్నిటి గురించి అమ్మ నీకు తెలుసా ఇలాన్ మస్క్ ఈ రోజు ఇలా ట్వీట్ చేశాడు అంటారు. అవునా అంటాను, అంటే దాని మీనింగ్ ఏంటి అంట. మనం కొంచెం స్టూపిడ్స్ అవ్వాలి, మనకేం తెలీదు అన్నట్టుగా ఉంటే వాళ్ళలోంచి జ్ఞానాన్ని మీరు అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారన్నది తెలిసిపోతుంది. క్వశ్చన్లు ఏమేసాడు అంటే ఇలా ట్వీట్ చేశాడు, దాని మీనింగ్ ఏంటి నాన్న అంటే ఇది మీనింగ్, దాంతో ఈ స్టాక్ పడిపోయింది, ఇలా చేశాడు. అట్లా దాంతో ఏమవుతుందంటే మీకు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏం నాలెడ్జ్ ఉంది, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమవుతుంది వాళ్ళ లైఫ్లో మీకు మొత్తం తెలిసిపోద్ది. తెలియకుండానే వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు మీకు మొత్తం. అందులోంచి మీరు గ్రాస్ప్ చేయొచ్చు, చాలా ఈజీగా గ్రాస్ప్ చేయొచ్చు. నేను మరి ఎందుకు తల్లిదండ్రులు అంత కేర్లెస్ ఉంటారు అన్నది నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. చాలా ఈజీ పిల్లల లైఫ్లో ఏమవుతుందో తెలుసుకోవడం. ఒకసారి మీరు తెలుసుకున్నారనుకోండి, దాన్ని ఏం చేయాలంటే ఇండైరెక్ట్గా స్టోరీ అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు వాళ్ళలో, ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఒక ఫ్యామిలీలో ఒకరికి ఇలా అయింది, అట్లా ఒకటి మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్బాయి ఫ్యూచర్లో ఆ ఫ్రెండ్తో పోతే ఫ్యూచర్లో ఏం ట్రబుల్స్ వస్తాయో వాళ్ళకి ఆ ట్రబుల్స్ వచ్చాయని చెప్పాలి. ఆ అబ్బాయికి ఆ ట్రబుల్ వచ్చింది కూడా ఏదో రియల్ ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. సరే మీరు ఒక కథ కల్పించండి, ఏం ఫరక్ పడుతుంది, ఇక్కడ ఎడ్యుకేషనే కదా మీరు చేసేది. సో ఇలా అయినప్పుడు ఇలా అయింది, తల్లిదండ్రులు ముందే చెప్పలేదు అబ్బాయికి ఇలా వెళ్తే ఇలా అవుతుందని, సో చూసుకోమని చెప్పాలి కదా మనము. సో మరి నువ్వు ఏం చేస్తే ఇది అవాయిడ్ అయ్యేది అని మళ్ళీ క్వశ్చన్ అడగాలి అబ్బాయిని. అంటే వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తే ఈ అబ్బాయికి పరిస్థితి రాకుండా ఉండేది అని అడగాలి. ఆ అబ్బాయి మళ్ళీ ఆన్సర్ చెప్తాడు మనకు, ఇది మా అమ్మ నాన్న వాళ్ళు ఇది ఎడ్యుకేట్ చేయాల్సింది అబ్బాయికి, ఇది చేస్తే ఉండేది కాదు అంటారు. అన్నప్పుడు నేను
ప్రతిదీ వింటా కదా, ఏదో సూసైడ్ చేసుకున్నాడనో, ఇది అయిందనో, ఫెంటలిన్ అయిందనో, డ్రగ్స్లో ఉన్నారని మా అబ్బాయిని నేను అడుగుతా, ఏం చేస్తే వాళ్ళందరికి వెళ్ళేవారు కాదు అంటే నాకు సొల్యూషన్ చెప్తారు వాళ్ళు. సో ఇప్పుడు నాకు సొల్యూషన్ చెప్పినప్పుడు అంటే ఆల్రెడీ బ్రెయిన్లో సబ్కాన్షియస్ మైండ్లో మీరు సొల్యూషన్ని క్రియేట్ చేశారు, అది వాళ్ళ ఓన్ ఆన్సర్ ద్వారా, నేను చెప్పలే అది. సో వాళ్ళకి ఆ స్థితికి వచ్చినప్పుడు అది పాపిన్ అవుతుందా కాదా, వాళ్ళు చేస్తారా చేయరా? నేను ఇది ప్రత్యక్షంగా మా ఇంట్లో చూస్తున్నా. వాళ్ళు ఇమీడియట్గా అది చేస్తారు. ఏంటంటే ఇది కరెక్ట్ అమ్మా, నేను చేసింది, నేను వచ్చేసా. సో వాళ్ళ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ అక్కడ ఉండనివ్వదు, ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ దట్, ఆల్రెడీ దే నో ఫ్యూచర్. ఆల్రెడీ మీరు ఒక ఫ్యూచర్ క్రియేట్ చేసింది మైండ్లో, ఇది అయినా కంటిన్యూ చేస్తే ఈ ఎండప్ అవుతుందని. సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు డ్రగ్ అని అంటే ఇప్పుడు ఇది కొకైన్ అని ఏం కాదు అని తీసుకుంటున్నా, ఇది ఒక అలవాట్లాగా అవుద్ది. అలవాటు అయితే మళ్ళీ దాంట్లో ఇంకేదో కల్పిస్తే కూడా నా లైఫ్ ఇక్కడికే ఎండ్ అవుతుంది. సో ఇంత కష్టపడి చేసుకుని అమ్మో ఎండ్ కావడానికి కాదు కదా. సో ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి వచ్చి దాని జోలికి వెళ్ళరు ఆటోమేటికల్లీ. సో ఫర్దర్గా ఇంకొక కేటగిరీలోకి మనం వెళ్దాం. అంటే ఎస్పెషల్లీ అంటే పేరెంట్స్ అబ్యూజివ్ రిలేషన్షిప్స్లో ఉంటారు. అంటే ఎస్పెషల్లీ హస్బెండ్ వైఫ్కి వాళ్ళకున్న గొడవల మూలంగా ఈ పిల్లలకి కూడా ఇంపాక్ట్ అవుతుందన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మరి అంటే సపోజ్ ఒక హస్బెండ్ వైఫ్కి గొడవలు అది జరుగుతున్నప్పుడు మరి పిల్లల్ని పెంపకం అన్నది మరి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అలాంటి ఫేజ్లో మరి ఒక పేరెంట్ కానీ లేకపోతే ఒక మదర్ కానీ లేకపోతే ఫాదర్ కానీ మదర్ కానీ మరి ఏం చేస్తే మంచిది అంటారు? అంటే ఇప్పుడు మనకు ఒక మెడిటేషన్ అంటూ ఉంది కదా, సరే ఇప్పుడు నాన్ మెడిటేటర్సే ఉన్నారు, వాళ్ళకి ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది. హస్బెండ్ అందులోనే ఉంటారు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు గొడవలలోనే ఉంటారు, ఇంకా పిల్లల దాకా వెళ్ళరు. 90% ఆఫ్ ద కిడ్స్ ఎవరైతే ఇష్యూస్లో ఉన్నారో ఇప్పుడు మీరు వెళ్ళి బ్యాక్గ్రౌండ్ చూస్తే పేరెంట్స్ది హార్మనీ ఉండదు. హార్మనీ ఉన్న ఏ పేరెంట్స్ పిల్లలు కూడా తప్పు చేయరు. అంటే తప్పు చేయరంటే వాళ్ళు రైట్ పాత్లో ఉంటారు, ఎందుకంటే వీళ్ళకు పేషెన్స్ ఉంటుంది, వీళ్ళు పిల్లలకి టైం ఇస్తారు, ఇద్దరు కలిసి పిల్లలు ఏమవుతుంది చూసుకుంటారు. సో ఎప్పుడైతే ఇక్కడ ఇష్యూ ఉందో ఇంకా అది సెకండరీ థర్డ్ అవుతుంది. పిల్లలది సరే పెరుగుతున్నారు, ఇప్పుడు నేను ఇది ఆయన చేంజ్ అవ్వాలంటే ఈమె చేంజ్ అవ్వాలంటూ ఇక్కడ ఉండిపోతారు. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక 5 నిమిషాలు రోజు కళ్ళు మూసుకుని ధ్యానులు కాకపోతే ధ్యానులు అయితే ఎక్కువసేపు కూర్చోవచ్చు. 5 నిమిషాలు కూర్చుని నేను సరే ఈ ఇష్యూని నేను ఈ క్షణమే రిలీజ్ చేసుకుంటున్నా, నా సోల్లోంచి శక్తిని నేను అబ్జర్వ్ చేసుకుంటున్నా, ఈ క్షణమే నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా ఈ బాడీలోకి, మైండ్లోకి. నేను ఈ ఆలోచనలన్నీ రిలీజ్ చేస్తున్నా, నేను ఈ బాధనంతా ఏం నేర్చుకోవాలో నేర్చుకొని రిలీజ్ చేస్తున్నా అని చెప్పేసి రిలీజ్ అనుకుంటూ మనము పిల్లల దగ్గర వెళ్ళి కూర్చొని మాట్లాడితే మళ్ళీ కొంచెం మీకు ఆ శక్తి వచ్చేస్తుంది, టెంపరీగా వస్తుంది. చాలు మనకు అంత రోజు క్లీన్ చేసుకుంటూ టెంపరీగా మనం వెళ్ళి వాళ్ళతో మళ్ళీ అద్భుతంగా మాట్లాడి ఇద్దరిట్లో ఒక్కరు, మనం ఇద్దరు అంటే హస్బెండ్ చేయట్లేదని నేను చేయట్లేదని హస్బెండ్ చేయకపోవడం కరెక్ట్ కాదు. ఇద్దరిట్లో ఒక్కరు దీన్ని చేసుకుని పిల్లలు అద్భుతంగా ఉండాలని ఎస్పెషల్లీ తల్లి చేస్తే సరిపోతుంది. ఓసారి ఒక టీనేజ్ 18-16+ తండ్రి అవసరం, బాయ్స్కైనా గర్ల్స్కైనా. తండ్రి అన్నది ఒక వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది, ఆ టైంలో కాన్ఫిడెన్స్ అవసరం. నెక్స్ట్ ఫ్రెండ్స్కి నో చెప్పడానికైనా, టీచర్తో అయినా, ఈ సబ్జెక్ట్స్ తీసుకోవడమైనా, చదువులో అయినా కాన్ఫిడెన్స్ చాలా స్ట్రాంగ్గా అవసరం పిల్లలకి. అప్పుడు తండ్రి అవసరం, తండ్రి చేయబట్టుకుని వాళ్ళకి బాగా మెంటోరింగ్ ఇవ్వాలి, అది నెంబర్ 1 అవసరం. తండ్రి ఇవ్వలేకపోతే ఇంకొక మెంటోర్ని పెట్టాలి. మరి ఇంకో మెంటోర్ని పెట్టడం అంటే ఏంటంటే ఇప్పుడు మన కజిన్స్లోనే కొంతమంది మంచిగా చదువుకుని అద్భుతంగా ఉంటారు చూడండి, వాళ్ళని మన పిల్లలకి మెంటోర్ పెట్టాలి. ఒక 5 ఏళ్ళు పెద్దవాళ్ళు, ఒక 10 years పెద్దవాళ్ళు, చాలా పెద్ద అవసరం లేదు. ఇప్పుడు 5 ఏళ్ళు పెద్దవాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందో తెలుసు. ఇప్పుడు నాకు తెలియకపోవచ్చు కాలేజీలో వాళ్ళ స్కూల్లో ఏమవుతుంది, నీకు తెలియదమ్మా అక్కడ ఏమవుతుందో అంటారు నాతో, నాకు తెలియదు నిజంగా, నేను లేను అక్కడ. 5 years పెద్దవాళ్ళకి తెలుసు కదా. సో వాళ్ళని నేను అట్లాగే చేస్తా. ఇప్పుడు నా సిస్టర్ పిల్లలు హస్బెండ్సో లేకపోతే కజిన్సో ఇట్లా, అంటే నా కజిన్ పిల్లలు హస్బెండ్సో వైఫ్సో లేకపోతే అట్లా ఉంటారు కదా, గర్ల్స్కి గర్ల్స్, బాయ్స్కి బాయ్స్కి. ఇంకెక్కువ నేను గర్ల్స్ని కూడా పెడతా, ఒక 5-10 years పెద్దవాళ్ళని, ఉమెన్ని కూడా పెడతా పిల్లలకి. ఎందుకంటే ఆ ఎనర్జీ కూడా వాళ్ళ అవసరం. వాళ్ళ పర్సెప్టివ్కి ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అబ్బాయిల నుంచి, ఏంటి వాళ్ళేం గోత్రు అవుతున్నారు కూడా ఇంపార్టెంట్ వీళ్ళకి. రేపు పొద్దున వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే ఓహో గర్ల్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఓకే వీళ్ళ ఫీలింగ్స్ ఇలా ఉంటాయి అన్నది వీళ్ళకి అర్థమవుతుంది కదా. ఇప్పుడు అది లేకపోతే అర్థం అవ్వదు. సో నేనేం చేస్తా, అట్లాంటి కప్పులు, ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఉన్న కప్పుల్ని వాళ్ళ దగ్గరికి వీళ్ళను అప్పుడప్పుడు వెళ్ళమంటా, వెళ్ళండిరా మీరు
బేబీ పుట్టిన వాళ్ళ దగ్గరికి, సో దట్ దే లెర్న్ ఫ్రమ్ దెమ్. ఓహో ఇలాంటి స్థితిలో వాళ్ళు కొట్లాడుకున్నా వీళ్ళు అర్థమవుతుంది, వాళ్ళు బాగున్నా అర్థమవుతుంది. అలాగే వాళ్ళు ఒక ఎడ్యుకేషన్లో ఒక మెంటర్షిప్ తీసుకుంటారు. వాళ్ళు అంటే వాళ్ళు చెప్తారు, నువ్వు ఈ సబ్జెక్ట్ తీసుకుంటే ఇష్యూస్ ఉంటాయి, ఇది తీసుకుంటే ఇదైతే ఇంత చదువుకోవాలి, ఇప్పుడు నీ బ్రెయిన్కి నీ దానికి నువ్వు ఇది తీసుకో, అట్లా మెంటర్షిప్ వాళ్ళు చేస్తారు. చాలా మంది తల్లులు చెప్తే వినరు. ఇక్కడ చెప్పి 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 ఉంటాం కదా సార్ చిన్నప్పటి నుంచి, ఇంకా వాళ్ళ బ్రెయిన్లో ఒకలాగా ఫెట్టిగా అయిపోతారు. అదే బయట వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. ఇప్పుడు నేనున్నాను, నన్ను అడుగుతారు, అరే నువ్వు వెళ్ళి వాళ్ళు ఆ అమ్మాయి ఇలా కొంచెం అవుతుంది, నువ్వు వెళ్ళి కొంచెం కూర్చుంటే ఓపెన్ అప్ అవుతుంది, నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వు అంటారు. ఎందుకు? నేను అమెరికాలో ఉంటా, నేను ఇక్కడ మళ్ళీ స్ప్రెడ్ చేయనేమో, సొసైటీలో తెలియొద్దు అన్నీ, ఇది ఒక ఇష్యూ, సొసైటీలో తెలియొద్దు. ఈ తెలియొద్దులోనే ఉంటారు, కానీ వీళ్ళకి ఇంకా ఫర్దర్ తీసుకెళ్ళాలి, వీళ్ళ కాన్షియస్ ఇంక్రీజ్ చేయాలి, వీళ్ళలో సోల్ కెపాసిటీ పెంచాలి అన్నది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఎస్ మేడం, చాలా అద్భుతంగా మీరు ఈ ఎపిసోడ్లో మరి పేరెంటింగ్ రోల్ ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుంది, అది ఎలా మరి పిల్లల్ని ప్రభావితం చేస్తుంది అనే అంశంపై ఎంతో అద్భుతంగా చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అండి, సో ఇవాళ ఎపిసోడ్లో మరి ఎంతో అద్భుతంగా పేరెంటింగ్ గురించి తెలుసుకున్నాం. మరి డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో మరి ఎలా పేరెంటింగ్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకోవాలి అన్న అంశంపైన మరి మేడం గారు ఎంతో అద్భుతంగా మాట్లాడారు. సో ఇదండి ఇవాళ ధ్యాన యువ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.